కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అమరావతి ముందువాండి జై జనసేన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అలాగే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు అన్నీ కూడా ఈరోజు సంతోషంగా పండగ వాతావరణంలో నిన్న అమరావతి రాజధాని లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు. అక్కడ చట్టం చేశారు. దాన్ని ఈరోజు రాజ్యసభ కూడా దాదాపు 11 పార్టీలు ముక్తకంఠంతో అమరావతి రాజధానిగా వర్ధిల్లాలి, ఇది ఒక విశ్వనగరంగా మారాలి అన్న ఉద్దేశంతో ఈరోజు రాజ్యసభలో కూడా ఆమోదించారు. త్వరలోనే రాష్ట్రపతి దగ్గరికి ఈ బిల్లు వెళ్తుంది. చట్టం కావడం ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన పాలనలో దుర్మార్గంగా అమరావతి రైతుల్ని, ఆడబిడ్డల్ని దారుణంగా హింసించి వాళ్ళు అమరావతి దగ్గర నుండి వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు వాళ్ళు పాదయాత్ర చేస్తే దాదాపు వాళ్ళ దీక్ష ఒక స్ఫూర్తిదాయకం. దాదాపుగా 1600 డేస్, దాదాపు 1600 రోజుల పైచులకు వాళ్ళు చేసినటువంటి పోరాట పటిమ ఒక స్ఫూర్తి. అటువంటి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు ఇది శాశ్వత రాజధాని అమరావతి ఉంటుందనేసి ఆ రోజు అక్కడ చేసిన దుర్మార్గాలకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలపడం, ఆయన మాట ఇవ్వడం, ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్డీఏ కూటమిలో ఉండి గత ప్రభుత్వాన్ని అధపాతాళానికి తొక్కుతాననేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఆ మాట నెరవేర్చుకొని ఈరోజు అమరావతిని శాశ్వత రాజధానిగా చేయడం అనేది ఇది చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. ఇటువంటి గొప్ప రోజు మనమందరం రాయలసీమ వాసులుగా మేము హర్షిస్తున్నాం, మేము సమ్మతిస్తున్నాం. అలాగే మాకు అమరావతి రాజధాని అయితే చాలా సంతోషం. అలాగే వచ్చేసి కర్నూలు పట్టణాన్ని కూడా, కర్నూలు జిల్లాను కూడా అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలనేసి మేము కోరుకుంటున్నాం. మనకు ఏదైనా ఆనందం జరిగినా దేవుడికి కూడా వచ్చేసి పల్లకిలో ఊరేగించేటప్పుడు మనం ఏం చేస్తామంటే దివిటీలు, కాకడాలు పట్టుకుంటాం. మన రాయలసీమ సంస్కృతి అది. ఆ సంస్కృతిని ఈరోజు కొండారెడ్డి బుర్జు సాక్షిగా మాకు దేవతల రాజధాని అమరావతి కాబట్టి మాకు చాలా సంతోషం కలిగింది. రాజధానికి చట్టబద్ధత వచ్చింది కాబట్టి మేము ఈరోజు కొండారెడ్డి బుర్జు సాక్షిగా డివిటీల్ని వెలిగించి మేము ఈరోజు వచ్చేసి చాలా గర్వపడుతున్నాం. ఈ రాజధానిని శాశ్వత రాజధాని అయినందుకు కర్నూలు బదులుగా హర్షిస్తున్నాం. జై జనసేన, జై హింద్.